వ్యభిచారం చేస్తున్న స్త్రీని వివాహం చేసుకోమని దేవుడు హోషేయ ప్రవక్తకు ఆజ్ఞాపిస్తాడు. హోషేయ ప్రవక్త వెళ్లి గొమరు అని వ్యభిచారం చేస్తున్న స్త్రీని వివాహం చేసుకుంటాడు. వారిద్దరికీ ఇద్దరు పిల్లలు కలిగిన తర్వాత ఆమె అతని యందు ఆనందించక మరలా వెళ్ళిపోయి ఇతర పురుషులతో వ్యభిచారం చేస్తుంది. అప్పుడు దేవుడు మరలా హోషేయ ప్రవక్తకు ఆమెకు వెలకట్టి విడిపించి మరలా తీసుకొని రమ్మని, మరలా ఆమెను ప్రేమించమని ఆజ్ఞాపిస్తాడు. ఏంటి ఇదంతా అనుకుంటున్నారా? హోషేయ, గోమెరు వివాహము ఇశ్రాయేలీయులకు దేవునికి మధ్య ఉన్న రిలేషన్‌షిప్‌ని రిప్రజెంట్ చేస్తుంది. దేవుడు ఎంతో నమ్మకస్తుడిగా ఉన్నప్పటికీ ఇశ్రాయేలీయులు దేవునికి ద్రోహము చేసి అన్య దేవతలను పూజించేవారు. అయినప్పటికీ దేవుడు శాశ్వతమైన ప్రేమతో నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని తెలపడానికే హోషేయ ప్రవక్త ద్వారా ఆ విధంగా చేయమని చెప్తాడు. హోషేయ, గోమెరు వివాహం మన జీవితాన్ని కూడా రిప్రజెంట్ చేస్తుంది. దేవుడు మనకి నమ్మకస్తుడిగా ఉన్నప్పటికీ, మనము దేవునికి వ్యతిరేకంగా ఎన్నో పాపములు చేసి దేవునికి దూరమైపోయాం. ఎన్ని పాపాలు మనం చేస్తున్నప్పటికీ, దేవుడు ఇంకా శాశ్వతమైన ప్రేమతో ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు.